మంగళూరు నిమ్మకాయ అన్నం. మంగళూరు నిమ్మకాయ అన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఉడికించిన అన్నము, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, నూనె, నిమ్మకాయలు, వేరుశెనగ, ఆవాలు, ఉప్పు, ఇంగువ, పంచదార, తురిమిన కొబ్బరి, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు అన్నీ రెడీగా ఉన్నాయి. వీటిని మనము అన్నీ చక్కగా మిక్స్ చేసేసుకోవటమే. అన్నిటికంటే ముందు ఏంటంటే మనము నిమ్మకాయ రసాన్ని రెడీ చేసుకుందాము. సో నిమ్మకాయ రసం రెడీ చేసుకోవటానికి ఫస్ట్ మనము నిమ్మకాయ రసానికి నిమ్మకాయలు రెడీ చేసేసుకుందాం. సో నిమ్మకాయలు కట్ చేసిన తర్వాత నిమ్మకాయ రసం తీసేసుకోవటమే. సో నిమ్మకాయలు మనకి చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తాయి. చాలా అంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మంచి ఎండ నుంచి ఇంటికి చేరిన వెంటనే కొంచెం అంతా నిమ్మకాయ నీళ్ళు తాగితే ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా, వెంటనే ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. అయితే ఇందులో ఎనర్జీ కాదు మనకి ఉండేది. ఎనర్జీ కంటే ముఖ్యంగా ఏంటంటే సాల్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. పొటాషియం అనేది ఉంటుంది ఇందులో. సో మనకి బయటకు వెళ్ళినప్పుడు చెమట పట్టినప్పుడు సాల్ట్స్లో అంటే సోడియం, పొటాషియం ఈ రెండు కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. సో నిమ్మరసంలో మనకి సోడియం కంటెంట్ కూడా ఉంటుంది కొంచెము, కానీ పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో పొటాషియం తీసుకోవటం వల్ల వెంటనే ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది మనకి. నెక్స్ట్ ఏంటంటే పొటాషియం తీసుకోవటం వల్ల బీపీ అనేది కూడా తగ్గుతుంది అన్నమాట. అంటే సోడియంకి ఆపోజిట్గా యాక్ట్ చేస్తుంది పొటాషియం అనేది. సో నిమ్మకాయ మనకి ఆ విధంగా పనికొస్తుంది. తర్వాత చాలామంది పొద్దున్న లేచిన వెంటనే నిమ్మరసం నీళ్ళు తాగుతారు, ఎందుకంటే వెయిట్ లాస్ కోసం అనేసి. నిజంగానే కొందరు వెయిట్ లాస్ కూడా అవుతారనమాట. అది ఎందుకు అవుతారు అంటే బాడీలో ఎక్సెస్ వాటర్ ఏదన్నా ఉంటే కనుక ఈ నిమ్మకాయ నీళ్ళు తీసుకోవటం వల్ల ఆ ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోతుందన్నమాట. అందుకని 1-2 కేజీలు తగ్గే అవకాశం ఉంటుంది మార్నింగే నిమ్మకాయ రసం తీసుకున్న వాళ్ళు. సో నిమ్మకాయ రసం రెడీ. సో తొక్కలు పడేయకుండా వీటిని ఎండబెట్టి చక్కగా పౌడర్ చేసి అది స్కిన్ స్క్రబ్ లాగా ఉపయోగించండి, ఎక్సలెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనము ప్యాన్ పెట్టేసుకుందాము. సో అన్ని ఇంగ్రీడియంట్స్ 1 by 1 ఇందులో యాడ్ చేసుకుని ఆ పులిహోర మిశ్రమం అనేది రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఇందులో రైస్ వేసి మిక్స్ చేసేసుకుంటాం. సో ఫస్ట్ నూనె, వన్ బై వన్ అన్నీ యాడ్ చేసుకుంటా వెళ్ళిపోవటమే మనము. సో పచ్చిమిరపకాయ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఆ నూనె హీట్ అయ్యే లోపల పచ్చిమిర్చి కూడా కొద్దిగా రెడీ చేసుకుంటున్నాను. సో దీన్ని లెంత్ వైస్కి వస్తున్నాను. జనరల్గా ఏంటంటే పచ్చిమిర్చి రుచికి తగినట్టుగా అనమాట. అంటే కొంచెము పులుపు కారం బాగా ఉండాలి అని అనుకుంటే కనుక కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఉంటుంది కదా, ఎండుమిర్చి మరీ ఎక్కువ కారం ఏమీ అనిపించకపోవచ్చు, కానీ పచ్చిమిర్చి మాత్రం డెఫినెట్గా ఘాటు తెలుస్తుంది కాబట్టి చూసి వేసుకోవటం అనేది ఇంపార్టెంట్. సో అన్నిటికంటే ముందు ఫస్ట్ ఆవాలు, తర్వాత కరివేపాకు, శనగపప్పు, మినప్పప్పు, సో వేరుశనగ గుళ్ళు, నెక్స్ట్ మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి,
ఫైనల్గా ఎండుమిర్చి, ఇవి చక్కగా వేగిన తర్వాత, అంటే మరీ ఎక్కువ బ్రౌన్ కలర్లో కాకుండా మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మినపప్పు, శనగపప్పు, వేరుశనగ గుళ్ళు చక్కగా వేగుతాయో మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. సో అప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకోవటమే. సో రైస్కి మనము ఈ పప్పు దినుసులు, వేరుశనగ గుళ్ళు యాడ్ అయ్యేటప్పటికి ఏంటంటే ప్రోటీన్ సోర్స్ యాడ్ అయిందన్నమాట. ప్రోటీన్ సోర్స్ యాడ్ అయింది. వేరుశనగ గుళ్ళలో కొంత మనకి గుడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆ గుడ్ ఫ్యాట్స్ తర్వాత ప్రోటీన్ సోర్స్ యాడ్ అయింది. రైస్ అనేది మనకేంటంటే ఎనర్జీ సోర్స్. సో నెక్స్ట్ తురిమిన కొబ్బరి, ఉప్పు, కొద్దిగా పంచదార, కొంచెమంత ఇంగువ, నెక్స్ట్ కొంచెం అంటే చిటికడు పసుపు, తర్వాత నిమ్మరసం. నిమ్మరసం యాడ్ చేయగానే చక్కటి ఫ్లేవర్ వచ్చేసింది. సో ఫైనల్గా మనం ఇందులో రైస్ యాడ్ చేసేసుకోవాలి. ఈ టైంలోనే మనకి కావాల్సినంత ఉప్పు, ఆ నిమ్మరసానికి సరిపడ్డంత ఉప్పు చూసుకుని యాడ్ చేసేసుకోవటమే. సో ఇందులో స్పెషాలిటీ ఏంటి అని అంటే కనుక కొబ్బరి యాడ్ చేయటము, ఇంగువ యాడ్ చేయటం, కొంచెం అంత షుగర్ యాడ్ చేయటం వల్ల రుచి నార్మల్ పులిహార అంటే నువ్వు మామూలుగా నిమ్మరసంతో చేసేటువంటి పులిహారలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో చూడటానికి ఎట్లా ఉందంటే మామూలు నార్మల్ పులిహార లాగానే ఉంది, నిమ్మకాయతో చేసినటువంటి పులిహార లాగా ఉంది కదా ఎగ్జాక్ట్గా. కానీ తిన్న తర్వాత తెలుస్తుంది మనకి కొంచెం అంత కొబ్బరి, ఇంగువ, ఆ స్వీట్నెస్, ఎండ్ ఆఫ్ ది టేస్ట్ ఎలా ఉంటుందంటే కొంచెం స్వీట్నెస్ అనేది మిగులుతుందన్నమాట. సో అది డిఫరెన్స్ మంగళూరు నిమ్మకాయ అన్నానికి, రెగ్యులర్గా నిమ్మకాయ అన్నానికి అన్నమాట. సో చక్కగా మిక్స్ అయిపోయింది. ఇది ఇంకా మనము అమ్మవారికి చక్కగా సర్వ్ చేసేసుకోవటమే. నైవేద్యం పెట్టేసిన తర్వాత అప్పుడు అందరూ తీసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఎప్పుడూ కూడా ఈ పులిహార అన్నము అంటే నిమ్మకాయతో చేసినా, లేకుంటే చింతపండుతో చేసినా, కానీ లేకుంటే మనము ఉసిరికాయతో చేసినా, లేకపోతే పచ్చి మామిడికాయతో చేసినా కూడా ఏంటంటే మనకి మిక్స్ చేసేసిన తర్వాత కొంచెం సేపు అలా ఉండిచ్చేస్తే దాని ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా రైస్కి, అన్నానికి అంటుకుంటాయి అన్నమాట. చక్కగా పీల్చుకుంటుంది అన్నం. అన్నం ఏంటంటే అన్ని ఫ్లేవర్స్ తీసుకుంటూ ఉంటుంది కదా, అన్ని ఫ్లేవర్స్ చక్కగా పీల్చుకొని మనము అన్నం తింటూ ఉంటుంటే చాలా 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 రుచికరంగా ఉంటుంది. సో ఇలా చేసేసిన తర్వాత అన్ని ప్రసాదాల కంటే ఫస్ట్ పులిహారన్నం చేసేసి పక్కన పెట్టేసి మిగిలిన ప్రసాదాలన్నీ చేసుకున్న తర్వాత అప్పటికి ఆ టైము దీనికి కరెక్ట్గా సరిపోతుంది. అప్పుడు అన్ని నైవేద్యాలు అమ్మవారికి పట్టొచ్చు. సో దీంట్లో పోషకాల గురించి మనం మాట్లాడుకుంటే కనుక రైస్ కాబట్టి, రైస్ ఎప్పుడూ కూడా మనకేంటి ఎటువంటి రియాక్షన్ ఇవ్వదు. రియాక్షన్ లేనటువంటి ఆహార పదార్థం ఏదైనా ఉందంటే అది రైస్ అన్నమాట. సో రైస్ చక్కటి ఎనర్జీ ఇస్తుంది, మంచి బల్క్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. కాన్స్టిపేషన్ అది లేకుండా చేస్తుంది, బల్క్ క్రియేట్ చేసి మంచి ఎనర్జీ ఇస్తుంది. దాంతోపాటు బి వైటమిన్స్ అనేవి దీని నుంచి వస్తూ ఉంటాయి. అలాగే కొంత ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అలాగే కాల్షియము, కొంత ఐరన్ కంటెంట్ కూడా ఉంటుందన్నమాట. ఆ ప్రాసెసింగ్ని బట్టి ఐరన్ కంటెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బి కాంప్లెక్స్ కూడా ఇందులో ప్రాసెసింగ్ని బట్టి ముడి బియ్యంలో ఎక్కువ బి కాంప్లెక్స్ ఉంటుంది. పాలిషింగ్ పెరిగే కొలది బి కాంప్లెక్స్ అనేది తగ్గుతుంది అన్నమాట. సో మనము ఏ బియ్యం తీసుకున్నాం దాన్ని బట్టి పోషకాలు కూడా మనకి అలాగే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇందులో మనము పప్పు దినుసులు 2 యాడ్ చేసాం, మినపప్పు, శనగపప్పు. అవి ప్రోటీన్ బాగా ఇచ్చేటువంటి. అట్ ది సేమ్ టైం రైస్ ఎన్ని క్యాలరీస్ ఇస్తుందో అన్ని క్యాలరీస్ 100 గ్రాములకి రైస్ 340 క్యాలరీస్ ఇస్తే పప్పు దినుసులు కూడా అన్ని క్యాలరీస్ ఇస్తూ ఉంటాయి అన్నమాట.
కానీ ప్రోటీన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ 24% వరకు ఉంటుంది. రైస్లో మనకేమో 6% వరకు ఉంటుంది అనమాట. సో ఈ 2 కాంబినేషన్ పప్పు దినుసులు రైస్ కాంబినేషన్ ఏంటంటే మంచి అమినో యాసిడ్ కాంపోజిషన్ అనేది ఉంటుందన్నమాట. అందుకనే ఇది ఒక చక్కటి ఆహార పదార్థం అవుతుంది. తప్పనిసరిగా మీరు ఈ వరలక్ష్మి వ్రతం రోజున ట్రై చేసేయండి.